నీ వైపుకు మమ్మల్ని తిప్పు ప్రభువా, నీ వైపుకు మమ్మల్ని లాగే ప్రభు. ఏముందనండి, ఉండలేకపోతున్నామా? అలా ముఖం చూడకూడదు అనుకున్నా కానీ ఏదో చూసేస్తున్నామండి. దాని ఇంకా చూసేస్తున్నామండి. వెళ్ళకూడదన్నా వెళ్ళిపోతున్నామండి. ఏమి లాగేస్తుందో తెలవట్లేదండి, మమ్మల్ని ఆకర్షించేస్తుంది. హల్లెలూయా. ప్రార్థనకి రావాలనుకున్నామండి, ఎలా తిరిగినోండే, ఎలాగ వెళ్ళిపోయిందండి నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. బయలుదేరాడట, రెడీ అయిపోయాడు, ఎలా తిరిగేనండి. మరి ఎవరు పట్టుకుని తిప్పారో తెలదండి, ఎలా వెళ్ళిపోనండి అన్నాడు. దేవుడు మనిషికి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, పిరికితనము గల ఆత్మని ఇయలేదు. ఆయన స్వరం పట్టాలి, మనం ఆయన ఇష్టాన్ని పట్టాలి. దేవుని చిత్తం అయితేనండి, దేవుని చిత్తం ఏంటి? ఆయన సన్నిధిలో ఉండటమే. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యాన్ని చదవడమే, నీ హృదయంలో భద్రపరచుకోవడం, ఆయన మాటలు నువ్వు నెరవేర్చడం, ఆయనకి సమీపించే, ఆయన వైపు మళ్ళాలను. నువ్వెక్కడున్నావు చెత్తడే. యాకోబు ఎక్కడున్నాడండి? యాకోబు ఎక్కడున్నాడు? చక్కగా ఏసీ వేసుకుని ఇలాగా ఈ సెటప్ ఉందా ఆయనకి? ఎక్కడున్నాడు? అరణ్యంలో, అడవులో. దేవునికి స్తోత్రం. నో ఫ్యాను, నో ఏసీ, నో కరెంట్, నో వన్ దేర్. ఎవరు లేరు అక్కడ, ఒక్కడే. ఎంత వదిలిపెట్టేశాడు దేవుని మహిమ కోసం, దేవుని ఆ సన్నిధి కోసం, దేవునితో కమ్యూనికేషన్ కోసం, చల్లనైన మెల్లనైన ఆయన స్వరం వినటానికి అన్ని మనుషులను వదిలిపెట్టేశాడు, ఆస్తిని వదిలిపెట్టేశాడు, భయాన్ని వదిలిపెట్టేశాడు. ఓ పక్కనేమో ప్రాణభయం, అన్నగారు స్పందన ఎలా ఉంటుందో తెలదు వెళ్ళిన కాడి నుంచి. ఓ పక్కనేమో విస్తారమైన ఆస్తి, మనుషులు అక్కడి నుంచి సంపాదించినటువంటి కొన్నటువంటి అన్ని 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 దేవుని వైపు మల్లుకోవడానికి అన్నీ పంపించేశాడు బయట. ఒక్కడ అలా పరలోకాన్ని తిప్పించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకాన్ని తిప్పాడంతే ఆయన వైపు. నిచ్చినే వేశారు పరలోకం నుంచి. మెల్లిగా చదవండి, అక్కడ ఉంటారు. పరలోకం నుంచి భూమి మీదకి నిచ్చినేసేసారు. దేవదూతలు ఎక్కేస్తున్నారు, దిగేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకానికి భూమికి ఆ నిచ్చినే యేసుక్రీస్తు ప్రభువు. ఒకసారి దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు, అనిల్ గారి గురించి. అనిల్ గారు మరి అక్కడ జర్మలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం. నిచ్చినేసేసి ఉంది పైకి. నిచ్చినేసేసి ఉంటే ఓకే మెట్టు ఇంకా కాళ్ళు లాక్కొచ్చేసినాయి. అలసిపోయాడు ఈయన, అలసిపోయాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం మన శక్తిని దారపోయాలి, మన బలాన్ని దారపోయాలి, మన తెలివిని దారపోయాలి, మన డబ్బుని దారపోయాలి, మన సమయాన్ని దారపోయాలి, మన ఇష్టాలను దారపోయాలి, మన కష్టాలను దారపోయాలి, మన త్యాగాలను దారపోయాలి. అప్పుడే పరలోకం నుంచి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించి ఆ సువాసన పరలోక సింహాసనాన్ని తాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నచ్చినట్టు నువ్వు ఉండి, నీకు అనుకూలమైనది నువ్వు చేసి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే ఇదేం పరలోక సింహాసనం తాగదు. దేవునికి స్తోత్రం. చెప్పాను అయ్యగారితో, చెప్పాను అనిల్ గారితో, అన్న ఇలాగా దేవుడు దర్శనమిచ్చాడు, ఆ కల్లో ఒక్కొక్క మెట్టు పరలోకం కాన్సన్ట్రేషన్ మన మీదకి తిప్పాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. పంది ఎప్పుడు ఎక్కడ చూస్తా చెప్పండి, ఎటువైపు మల్లుకుంటుంది? అది ఆకాశం వైపు. ఎప్పుడైతే జీవితంలో ఒకే ఒకసారి బలుకు ముందు తిరగేసి కట్టేస్తా పైకి చూస్తుంది అప్పుడు అది. వాట్ నెక్స్ట్? బలి క్లోజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకుంటారు కదా, ఎవరు వస్తున్నారని లోపల నుంచి చూస్తున్నారు. వాళ్ళు
ఏమిటిది సీసీ కెమెరాలా ఇంట్లో గదిలో కూర్చుని ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఇలా చూస్తున్నారా లేదా? జేమ్స్ వస్తున్నాడు తలుపు తీయండి అంటారు. అన్నోన్న పర్సన్ వచ్చాడు వెళ్ళి అడగండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపుకు మల్లుకుంటావు అలాగ పరలోకాన్ని తాగుతూ ఉంటుందో ఏంటి నీ స్వరము, నీ స్పర్శ, నీ మొర, నీ విజ్ఞాపన, నీ ఆలాపన, నీ రాగము, నీ తాళము ఏంటి దేవుని ఆత్మతో నింపబడి రగిలించబడేటటువంటి ఆ ప్రార్థన అలాగ ఒక్కొమిట్టి పరలోకము నీ వైపుకి తిరుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాసుకొచ్చారు కదా, ఆ దైవిక సన్నిధానం ఏంటి ఆయన వైపుకి తిరిగింది. దేవునికి స్తోత్రం. మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమీపించినటువంటి మనము పరలోకాన్ని ఆకర్షించాలి. ఆ దైవజనుడు అలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటాడు. నేను అలా కింద నుంచి చూస్తున్నాను, ఈయన ఎక్కడ పడిపోతాడో పట్టుకుందామని. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కుతానో ఎక్కువని పట్టుకుంటున్నావా చెప్పు. నువ్వు భుజమన్నా కాయి లేదంటే నువ్వన్నా ఎక్కు. యుద్ధంలో నిలబడినోడిది ఎంతో సామాన్ల దగ్గర కాపలా కాసినోడిది కూడా అంతే భాగం. ఎవరు చెప్పారు? మన బాబు దావీదు గారు. దేవునికి స్తోత్రం. నువ్వేం పని చేసావు ముఖ్యం కాదు, ఆ పని నువ్వు ఎంతవరకు చేసావు, ఎంత నమ్మకంగా చేసావు. దేవుని నువ్వు పరలోకాన్ని నువ్వు ఆకర్షించగలిగావా లేదా? నువ్వు చెప్పావా కాదు, అక్కడ విన్నావా కాదు. అక్కడ అందరం చెప్పేసి అందరూ ఈయన ఎత్త కింద వంటలు ఎవరు చేస్తారు చెప్పండి. 1 గంటకి పాస్టర్ గారు అంటే ఇంకా దేవుడు పిచ్చిలో ఉన్నాడు ఆయన, తెల్లారిపోద్ది ఇక్కడ వాతావరణం, మరి మనకు ఆకలిహేస్తుంది అంటారు కొద్దిమంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క లోతులు, ఒక్కొక్కరు అనుభవంలో నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. శిశువుగా, బాలుడిగా, బాలికగా, యవనస్తుడిగా, యవనస్తురాలుగా తండ్రి స్థానంలోకి వచ్చేయాలి మా. అప్పుడు నీ ద్వారా పని జరుగుతుంది. దీనుడు అయిపోతావు, సాత్వికుడు అయిపోతావు. అలాగే నీ అర్పణ సజీవ యాగంగా దేవుని సమర్పించుకున్నావు. ఇంటి సేవ యుక్తమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని సేవకుడు అన్నాడు, అబ్రహాముని సేవకుడు అన్నాడు. దావీదుని ప్రవక్త అన్నాడు, అబ్రహాముని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. 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 ఎలా ప్రవక్తల రాజుల. దేవునికి స్తోత్రం. సొలొమోను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి మహిమొచ్చి ఆలయాన్ని మొత్తం. ఎవరు సేవకులు చెప్పు. నేను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. అప్పుడు నువ్వు సేవకుడు, సేవకురాల వైపు. అప్పుడు నువ్వు నీళ్ళు కదిపిన అభిషేకం ఉంటుంది అక్కడ. ఒకసారి నేను మారకముందు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. నేను ఇలా సేవలోకి రాకముందు చాలా కాలం క్రితం పాస్టర్ గారిని వస్తానన్నా అన్నాను, వెళ్ళాను. అప్పుడులో సెల్ ఫోన్లో వెళ్ళావు. ఇంటికి వెళ్ళాను, ఎత్తుకుంటా కూర్చున్నాను. పొద్దుట 9-10 వెళ్ళాను. 12 అయిపోయింది. రావట్లేదు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఒకసారి పిలవండి. పని మీద ఉన్నారు. 12, 1 గంట, 2, 3 ఇంత అన్నం, అందులో ఇంత పప్పుచారు వేసి పంపించారు బయటికి. దేవునికి స్తోత్రం. తిన్నాను. 3 గంటలకి 4 అయిపోయింది, 5 అయిపోయింది, రాలేదు. వెళ్ళిపోయినది. కలలేదు దైవజనుడు. ఆయన ముఖం చూడలేదు, ఆయన మాట వినలేదు, ఆయన చేత ప్రార్థన చేయించుకోలేదు. ఎంత అన్నంలో ఎంత పప్పుచారు వేసి పంపించారు, అది తిన్నాను, బయటకు వచ్చాను. నేను కూడా అనేకమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నాను, కానీ చాలా చోట్ల తిన్నాను, చాలా దేశాల్లో కూడా తిన్నాను. కానీ ఆ భోజనం యొక్క ఆ తృప్తి కానీ, రుచి కానీ, అనుభూతి కానీ, ఆనందం కానీ, ఆశీర్వాదం కానీ
ఏ రాష్ట్రంలో ఏది తిన్నా, ఏ దీవుల్లో ఏది తిన్నా, ఏ దేశంలో ఏది తిన్నా, ఇప్పటికీ అదే నాకు అలా ఉండిపోయిందండి. ఆ మనిషిని చూడలేదు, ఆ దైవజనుడిని, ఆ మాట వినలేదు, ఆ పాట వినలేదు, ప్రార్థనలో కూర్చోలేదు. అలా కూర్చున్నాను అంతే. పొద్దుట వెళ్ళాను 9-10కి, సాయంత్రం 10 గంటలకు బయటకు వచ్చాను. పాస్టర్ గారు బయటికి రాలేదు. ఏమొచ్చింది బయటికి? ఎంత అన్నం, దాంట్లో పప్పుచారు. అది ఆ అనుభవం కానీ, ఆశీర్వాదం కానీ ఏదైనా డామినేట్ చేస్తుందని చూశాను. ఎన్నో తిన్నాం కానీ, ఎన్నో తాగాం కానీ, ఏది ఏ దేశంలోది అది మైండ్లోంచి తీసేయలేకపోతుంది. లోకాన్ని తీసి యేసుప్రభుని పెడుతున్నామా, దాన్ని తీసి ఇది పెట్టేస్తే సెట్ అయిపోద్ది అన్నది లేదు. ఇప్పటికి నీ మీద అటువంటి ప్రభావం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం ఒక ప్రభావవంతంగా ఉండి లోకాన్ని ప్రభావితం చేయాలి. అది కంటికి కనపడక్కర్లేదు, చెవికి వినపడక్కర్లేదు, మనిషి హృదయానికి అర్థం కానక్కర్లేదు. కానీ నీ మీద ఉన్న మహిమ, నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న ప్రభావం ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని తాకాల ఆ ప్రభావం. అందుకని అన్నాడు ఆయన, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటిది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఎవరు ఆ మేలు పొందుకున్న వాళ్ళు ఎవరని అడిగినప్పుడు ఒక స్త్రీ లేచి, నాయన నేనే స్వస్థపరచబడ్డాను. ఆ ప్రభావం మనిషిని తాక. నీ మాటలు కాదు, పాటలు కాదు, అలా కాదు, కంటికి కనపడింది కాదు, కంటికి కనపడినటువంటి ఆ ఆత్మ ప్రభావం, ఆ మహిమ ప్రభావం, ఆ సన్నిధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమని మనం సమీపించాలి, ఆయన సన్నిధిని మనం సమీపించాలి, ఆయన వైపుకి మనం తిరగాలి. అప్పుడు అలా ఒక్కొక్క మిట్టు అలా ఎక్కుతూ ఉంటాయి. పరలోకం నీ వైపుకి ఆకర్షించబడుతుంది. అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి అలా ఒక్కో మిట్టు ఎక్కుతూ ఉంటాడు. ఎవరైనా పైకి వచ్చేస్తున్నాడంటే అప్పుడు ఆయన ముఖంలో సంతోషం. ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే ఆయన మనసును ధరించుకుంటారో, ఎవరైతే ఆయనకు ఆకర్షించబడతారో, ఎవరైతే ఆయన ఇష్టానికి లోబడతారో, ఎవరైతే ఆయన క్రమంలో నిలబడి నడిచి లోకాన్ని సమతమును పెంటగా ఎంచుకుని దేవుని నామాన్ని మహింపరుస్తారు, వారిని బట్టి పరలోకం ఆనందపడదు, సంతోషపడదు. వెంటనే ఏంటి పరలోకము, ఆ దేవదూత, దేవుడు ఆయన నేను ఆశీర్వదించాను. ఆయన ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమని అడుగుతాడు చెప్పండి? ఒకటి కావాలనుకుంటే లోకస్తులు 4 ఇచ్చాడు దేవుడు ఆయనకి, అన్నీ. ఇంకేమడుగుతాడు? అడుగుతాకేమన్నా? పెళ్ళి కావాలని అడుగుతాడా చెప్పండి? ఆ టైంలో ప్రభు నన్ను ఆశీర్వించు ప్రభు. ఏం కావాలరా బాబు నీకు? పెళ్ళి అవుతలేదండి. పెళ్ళి అయిపోయింది. పిల్లలు లేరండి, పిల్లలు. మేకలు లేవండి, మేకలు. గొర్రెలు లేవండి, గొర్రెలు. ఒంట్లు లేవండి, ఒంట్లు. మనుషులు లేరండి, మనుషులు. ఆయన గురించి ఆయన ఆలోచించుకోవడానికి కూడా తీరుబడలేదు. అటువంటి సమృద్ధి. కానీ ఆయన ఏం ఆశీర్వాదం అనుకున్నాడు ఆయన? ప్రభా లేదు ఇదంతా కాదు, ఇది అడగడానికి, ఇది తక్కువైందని చెప్పడానికి నీ మీద నాకు శిశువు వంటి అవగాహన లేదు, బాలుడు వంటి అవగాహన లేదు, యవనస్తుడు వంటి అవగాహన లేదు, తండ్రి వంటి అవగాహన వచ్చేసింది. ఆ పొజిషన్లోకి నేను వచ్చేసి నువ్వే నాకు కావాలన్నాడు ఆయన. నువ్వు నాకు కావాలి. నువ్వు ఇలా మనుషులతో పోరాడి, పరిస్థితులతో పోరాడి, ఈ ప్రయాసలు, ఈ భారాలు మోసుకుని, ఈ చింతల మధ్యలో నేను నలిగిపోదలుచుకోలేదు ప్రభా. 7 సంవత్సరాలు ఒక చోట, 7 సంవత్సరాలు ఒక చోట, ఇంకో 7 సంవత్సరాలు ఇంకో చోట. ఆ గొర్రె మచ్చలు ఉన్నాయా, ఈ గొర్రెకి మచ్చలు లేవా, ఈ తలపోట్లన్నీ నాకు వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ వద్దు బాబు, ఇది కాదు ఆశీర్వాదం, నువ్వు నాకు కావాలన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి అవి అడిగావు కదా, శిశువుగా ఉన్నప్పుడు అడిగాను, నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు అడిగాను, నేను పెద్దవాడిని అయ్యానప్పుడు. తండ్రి స్థానం నాకు కావాలని ఆయన నీ పక్షంగా ఇక్కడ రాసుకొచ్చారు చూడండి, చక్కటి మాట. నేను ఏంటి, అతడు యెరూషలేము నివాసులకును, 22 యెషయా గ్రంథంలో
21వ వచనములో అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అయిపోయాడు ఆయన. అబ్బబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వంశాలకి, కొన్ని జనరేషన్స్కి తండ్రి అయిపోయాడు ఆయన. దేవునితో కలిసి దేవునితో నడిచేటటువంటి వ్యక్తి తోడుగా ఉన్నటువంటి వరకు ఉన్న ధైర్యం మనకు ఉండాలి. ఈయన దైవజనుడు, ఈయన ప్రవక్త, దేవుని ప్రేమ కలిగినోడైనా, దేవునితో నడిచేవాడైనా, దేవునితో ఉన్నవాడైనా ఈయనతో మనం కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు అన్నలంతా చెప్తాను. నేను ఏమండి, నా పిలుపు నా దర్శనంలో నాకు ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది, అంతే. ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. నేను నా పిలుపు నా దర్శనం దేవుడు నాకున్న ఏర్పాటు అది. దేవుడు అన్నాడు లేడు, చూసుకుంటాను, ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, వెళ్ళిపోతాం అంతే. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ, ఏ పని చెప్తే ఆ పని. ఏదన్నా భారం పెట్టుకున్నానంటే మీ దగ్గరకు వచ్చినప్పుడే నేను అలా పట్టుకుంటానండి, కొంచెం ఆ భారాన్ని షేర్ చేసుకుంటాను. ప్రభా, ఎంత కృపను ఎంత ప్రేమనే భరించలేకపోతున్నాను. నేను కూడా ఏదో ఒక భారాన్ని, ఇప్పుడు ఏదో పని చేస్తున్నాం, ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు కదా. దేవుడు నాకు అదేమి ఇవ్వలేదు, నాకు తేలికపరిచేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది. అది నా పిలుపు అది. కానీ దైవజనులతోటి ఆయన బడ్డీని షేర్ చేస్తాను నేను. ప్రభా, ఇలాగా నువ్వు నన్ను ప్రేమించావు కదా, నన్ను అంతమాట ఉండిపెట్టు. ఇప్పుడు ఒకళ్ళకి పెళ్ళయింది, అక్కడ 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి మీ భార్య మీకు వండి పెట్టేస్తుందండి, తినేస్తున్నారు మీరు. మళ్ళీ ఉప్పు లేదు, పప్పు లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసి నా భార్యకి, నా పిల్లలకి నేను వండి పెట్టాలని చెప్పేసి, ఈ 40 సంవత్సరాలు ఒకసారి నేను గిన్నెలు కడగాలని చెప్పేసి, ఈ 40 సంవత్సరాలు ఒకసారి నేను ఇల్లంతా క్లీన్ చేయాలా, తడిగుడ్డ పెట్టాలని చెప్పేసి. దేవునికి స్తోత్రం. నీ పని నీ భార్య చేయలేకపోవచ్చు, బలహీనరాలు కాబట్టి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా పని, ఆవిడ ఇంట్లో ఉంది, కానీ ఆవిడ పని నువ్వు చేయొచ్చు. ఆ భారాన్ని నువ్వు తీసుకోగలిగినప్పుడు ఆ భారం ఇతరులకు తేలిక చేస్తుంది. ఇతరుల యొక్క పని, దేవుని పని కూడా జరుగుతుంది అన్నప్పుడు ఆ భారాన్ని నువ్వు షేర్ చేయొచ్చు, నువ్వు స్వీకరించవచ్చు, నువ్వు తీసుకోవచ్చు, నువ్వు కొమ్ము కాయొచ్చుదా. ఆయన భారం, రాజ్యభారం ఉంది. ఆయన బిడ్డవైతే నువ్వు కూడా ఆ భారాన్ని తీసుకుంటావు, ఆలోచనతో భరింతావు, త్యాగం చేస్తావు, ప్రేమ చూపిస్తావు, నిలబడతావు, నడుస్తావు, పరిగెడతావు, కూర్చుంటావు. దేవునికి స్తోత్రం. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చెయ్యాల. చెప్పిన పని చేయి, అవసరం ఉన్న పని చేయి, చేతికి వచ్చిన పని చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభుని చూడండి ఒకసారి. శిశువు 8 రోజులు, బాలుడు 12 సంవత్సరాలు, యవనస్తుడు 30, 33.5, 33 ఇంచుమించు సిలువ మీద ఆయన కలువరి యాగం, సిలువ ప్రయాణం, గొప్ప కేక వేసి ఆయన ప్రాణాన్ని సిలువలో వదిలిపెట్టాడు. 33.5 సంవత్సరాల్లో తండ్రి పొజిషన్లో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ఘనత, ఆ పరిణితి నీకు ఆశీర్వాదం. అందుకనే ఆయన మహిమని మనము సమీపించాలి, ఆయన వైపుకు మనము మల్లుకోవాలి. ఆ తండ్రి స్థానంలో మనము, ఆ తల్లి స్థానంలో మనము నిలబడాలి. ఆ బద్ధకాన్ని, ఆ అహంకారాన్ని, ఆ గర్వాన్ని మనం తీసేయాలి. దేవుని ప్రేమ, క్రియలేని విశ్వాసం మృతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి వాక్యమే చెప్పాలంటే తప్ప నేను నిలబడను. ఎందుకంటే అసలు నాకు అప్పచెప్పిన పనే అది. వాక్యం అంటే ఏంటి? ఆయన సన్నిధి ఉండాలి, అది వాక్యం అవుతుంది. నువ్వు ఏ మాట చెప్తే అది వాక్యం అవుతుంది. ఆయన ప్రభావం నీలో ఉండాలి. పరలోకాన్ని నువ్వు నీ వైపు తిప్పాలి నువ్వు. అప్పుడు నువ్వు ఏ పని చేస్తే అది వాక్యం అవుతుంది. ఆ ప్రభావం, ఆ సన్నిధి, ఆ సహవాసంలో మనం కలిసిపోవాలి. ఆ ప్రవక్తల మధ్యలో మనం తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో రగలి
ఏంటి దేవుని ఆత్మాగ్నితో అగ్ని బాప్తిస్మము పొందవలసి ఉంది. నీటి బాప్తిస్మం అయిపోయింది, ఆత్మ బాప్తిస్మం అయిపోయింది, అగ్ని ఆ బాప్తిస్మాన్ని మనం పొందవలసి ఉంది. మనసుని అలాగ మనం దేవుని వైపుకి మళ్ళించాలి. అందుకని అక్కడ చెప్పుకొచ్చారు ఏంటి, ఆయన తండ్రి అయిపోడని చెప్పి చెప్పుకొచ్చారు. ఇంకేంటి అంటున్నారు అక్కడ, ఏంటి నీ చొక్కాయి అతనికి తొడిగిస్తాను, నీ నడుకొట్టి చేత అతను బలపరుస్తాను, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని సమీపించావనుకో, ఆయన అలాగా ఆయన్ని సమీపిస్తున్నావు అనుకో, ఆయన నీకు అధికారం ఇస్తాడు. 12 మంది అపోస్తలుని పిలిచి ఆయన ఏం చెప్పాడమ్మా? అధికారం ఇచ్చాడు. దెయ్యాల మీద, రోగాల మీద, చీకటి మీద, సాతానుడి మీద, అపవాదిని ఎదిరించడానికి ఆయన మనకు అధికారము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అధికారిగా చేస్తాడు ఆయన, నిన్ను బలవంతురాలుగా చేస్తాడు ఆయన, నిన్ను ఉద్యోగస్తుని చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు అంటారు కదా, ఎవడైనా బతుకుతాడు, ఎలాగే ఉంటానో బతుకుతాడని ఏమనుందా? కాలు చేతులు లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అలా కాదు, దేవుడి మాట నీలో నెరవేర్చబడుతూ ఉండగా ఆ బ్రతుకు అర్థం ఉంది, పరమార్థం ఉంది, సార్థకత ఉంది దానికి. నువ్వు ఆయన సమీపించావనుకో, మెల్లిగా పట్టేయాలి దాన్ని. పట్టేసుకున్నాడు యాకోబు. వదిలిపెట్టాడా? అబ్బాయి దాటిపోతా కుదరదని అన్నాడు, చచ్చిపోతా నేను అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించావని నాకు అర్థమైపోవాలి అక్కడ, లేదంటే నేను వెళ్ళను, అవతలకి దాటి వెళ్ళను, ఇంకా ఎక్కడ చచ్చిపోతానంటే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనకి, ఆ అర్పణకి, ఆ మనసుకి, ఆ హృదయంలో అభిలాషకి పరలోకం పరవశించిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనకి ఉద్యోగం, ఆయనకి బలం, ఆయనకి అధికారం, ఆయనకు ఒక దేశం, ఆ దేశానికి ఆయన పేరు పెట్టడం. అది ఏమి జరగాలో ఆయన జరిగించాడు నీ ద్వారా. చొక్కాయి తొడిగించడం అంటే ఏంటి చెప్పండి? అది క్రీస్తు యేసుని ధరించుకోవాలి. మనం యేసయ్యని ధరించుకోవాలి. మనం గమనించండి, ఆయన లైఫ్ స్టైల్ గమనించండి. సొంత ఇల్లు టిక్కా ఇంటువా? యేసుప్రభు హెడ్డింగ్ సొంత ఇల్లు, హెడ్డింగ్ యేసుప్రభు కింద ఫస్ట్ పాయింట్ సొంత ఇల్లు. టిక్కా ఇంటువా? ఇంటువా టిక్కా? ఇంటు అంటే లేదు అని, టిక్కెడతా ఉందని. ఇంటో అంటే లేదు. పెళ్ళి ఇంటో టిక్కా? పిల్లలు, భార్య, ఇల్లు. నక్కలకి ఏముండాలో అది నీ ఉంటూ ఉండగా, ఇస్తూ ఉండగా, తీసుకుంటూ ఉండగా, ఏమీ లేనివాడుగా, దీనుడిగా, సజీవ యాగంగా, ఏంటి అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు ఏం చేశాడు? ఏమీ లేనుడైపోయాడు. ఆయన హృదయాన్ని ఖాళీ చేశాడు. ఆయన దేవుడు ఈ జీవితాన్ని ఖాళీగా పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. రా నా హృదయంలోకి రాను. ఆయన క్రీస్తుని ధరించుకున్నాడు, ఆయన ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటంట? అధికారము అతనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అయిపోయాడు ఆయన. ఇంకేంటంట? నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద, అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు, అతడు స్థిరపరిచేదను, అతన్ని స్థిరపరుస్తాడు. దేవుడు తలుపులు తెరిచాడా? ఎవరో. దేవుడు తలుపులు మూసాడా? ఎవరో. నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. అక్కడ నిత్య మహిమ ఆయన తెరిచాడా? ఆ మహిమలోనికి నేను ఆహ్వానించాడా? ఏ చీకటి, ఏ అంధకారం, ఏ సాతానుగాడు, ఏ మనిషి కూడా నువ్వు అక్కడ స్థిరపడకుండా నిన్ను ఆపలేడు.
ఆ మహిమలో ప్రవేశించకుండా నిన్ను ఆపలేడు ఆయన. మనుషులు ఆపలేరు, శత్రువైన సాతానుగాడు అపవాదిగాడు కూడా నిత్య మహిమ నిన్ను పిలిచేటప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మూసాడా, ఎవరు ఆయన తెరిచాడా, ఎవరు కూడా మూయలేరు. దేవునికి స్తోత్రం. ఆ మహిమకి మనల్ని పిలుస్తున్నాడు ఆయన. అక్కడ మనం స్థిరపరచబడాలి. ఈ ఆత్మ బలంతోటి ఏంటి ఆ యేసయ్యను ధరించుకుని ఆయన మనసు కలిగి ఏంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా, చెప్పాను కదా అందాక, ఎవరో బయలుదేరమండి వద్దామనండి, కానీ వేరే చోటకి తిరిగిపోయామండి, వేరే పని మీద వెళ్ళిపోయామండి. దేవునికి స్తోత్రం. ఆ పిలిచారు, మెసేజ్ పంపారు, దేవుని ఏర్పాటు, మనం ఇక్కడ ఉన్నాం. తిరిగామా, తిరిగినట్టు ఉంటుంది, తిరగలేదా, తిరగనట్టు ఉంటుంది. విన్నామా, విన్నట్టు ఉంటుంది, వినకపోతే విన్నట్టు ఉంటుంది. చేసామా, చేసినట్టు ఉంటుంది, చేయలేదా, చేయనట్టు ఉంటుంది. అవకాశం నీకు సమీపంగా వచ్చింది, నువ్వు వింటావా, చెప్తావా, చేస్తావా, లోబడతావా, దేవుని ఆ మహిమని నువ్వు ధరించుకుంటావా, ఆత్మ బలంతో ఆత్మ అభిషేకంతో నింపబడి నడిపించబడతావా. దేవుడు నీ సమీపం వచ్చి అన్ని ఒడ్డించేసి పెట్టాడు ఆయన. అధికారం కావాలా, బలం కావాలా, వస్త్రం కావాలా, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశాడు, నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు, క్రీస్తు యేసుని ధరింపజేశాడు. ఆయన అన్నీ సమీపంగా పెట్టేశాడు. ఇక్కడ ఆయన ఆత్మ కావాలా నీకు, ఆయన ప్రేమ కావాలా, ఆయన త్యాగం కావాలా, ఆయన మనసు కావాలా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చే శక్తి కావాలా, ఏది కావాలి తీసుకో.